45 డివిజన్ కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్. మేము ఎలక్షన్లలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం మా 45 డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలను మేము చేపట్టడం జరిగింది. అందులోని భాగంగానే మొట్టమొదటిగా బాలహనుమాన్ మందిరంలో 10 లక్షల ఫండ్తో ప్రహారీ గోడ నిర్మించడం జరిగింది. అలాగే ఎల్లమ్మగుట్ట టు ఇటు మనకు వినాయక్ నగర్, శ్రీనగర్ కాలనీ అటు అమ్మవించర్ వెళ్ళడానికి కూడా అక్కడ బ్రిడ్జ్ చాలా అది వర్షాకాలం వచ్చినప్పుడు కూడా రాకపోకలకు ఇబ్బందిగా ఉండి కొట్టుకపోవడం జరుగుతూ ఉంటుంది. అది చాలా ఇబ్బందికరంగా ఉండే డివిజన్ ప్రజలకు కూడా. ఆ డివిజన్ ప్రజలు ఇబ్బంది పడకుండా 18 లక్షల ఫండ్తో దాన్ని మేము పునర్నిర్మాణం చేయించడం జరిగింది. అలాగే ఇక్కడ బీటీ రోడ్స్ వినాయక బావి నుండి రామ్దేవ్ దేవి టాకీస్ వరకు, అలాగే మా డివిజన్లలో చాలా దగ్గర కూడా రోడ్లు అనేటివి కూడా చాలా దగ్గర లేవు. సీసీ రోడ్స్ కానీ బీటీ రోడ్స్ కానీ ఎప్పటికప్పుడు వచ్చిన ఫండ్తో మా డివిజన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మరియు మేము ఎలక్షన్లలో మేము క్యాన్వసింగ్ చేసినప్పుడు కూడా చూస్తే డివిజన్ అంతా చీకటిగా ఉండే, కనీసం స్ట్రీట్ లైట్స్ పోల్స్ కూడా లేని పరిస్థితి. డివిజన్లో మేము స్ట్రీట్ లైట్లను ఇరువైపులా కూడా స్ట్రీట్ లైట్లను స్తంభాలను వేయించడం, వీధి దీపాలను పెట్టించడం జరిగింది. అలాగే డ్రైన్స్ కూడా లేవు. ఫండ్స్తోని డ్రైన్స్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. దాదాపు మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మేము దాదాపు పూర్తి చేసుకున్నాము. మాకు చాలా సంతృప్తికరంగా ఉంది. ఎప్పటికప్పుడు డివిజన్ అభివృద్ధి కోసం, డివిజన్ మరియు పారిశుద్ధ్యం కోసం మున్సిపల్ సిబ్బందితోని ప్రతిరోజు కూడా డివిజన్ని క్లీన్ చేయించడం జరుగుతుంది. డ్రైన్స్ క్లీన్ చేయించడం కానీ, మన రోడ్స్ కానీ ఇవన్నీ కూడా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు క్లీన్ చేయడము, వారు కూడా మాకు సహకరిస్తూ ఉండడం, ప్రజలకు కూడా సహకరించడం, మున్సిపల్ సిబ్బందికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా డివిజన్ ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఒకరికొకరం సహకరించుకుంటూ మనకు వినాయక చవితి కానీ, దేవి నవరాత్రి కానీ అలాంటి మన పండగలలో ముందు మనము పారిశుద్ధ కార్యక్రమంలో డివిజన్ అక్కడ మనము మండపాలం ఏర్పాటు చేసుకోవడంలో పారిశుద్ధ్యం చాలా ఇంపార్టెంట్. చుట్టుప్రక్కల అంతా కూడా క్లీన్ చేయించడము అదంతా కూడా ముందుగానే చేసుకోవడము జరుగుతుంది. ముఖ్యంగా మా శ్రీనగర్ కాలనీ, వినాయక్ నగర్, 45 డివిజన్ ఎల్లమ్మగుట్ట కాలనీ వాసులు అందరం ఆడపడుచడం, అన్నదమ్ములం అందరం కలిసి ప్రతి ఒక్క పండగలో పాలు పంచుకోవడం, కలిసికట్టుగా పాలు పంచుకోవడం జరుగుతుంది. ఊర పండగ కానీ, బతుకమ్మ పండుగ, వినాయక చవితి, దేవి నవరాత్రులలో అందరం కలిసి జరుపుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే మేము ఇక్కడ ముఖ్యంగా మంచినీటి సమస్య చాలా ఉండే. ఇంతకుముందు పైప్ లైన్స్ కూడా లేకుండే. బస్వా గార్డెన్ టు కాకతీయ వరకు పైప్ లైన్లు కూడా కొత్త పైప్ లైన్ వేయించి కలెక్షన్స్ కూడా ఇంటింటికి నల్ల కలెక్షన్స్ కూడా ఇప్పించడం జరిగింది, ప్రజలకు ఇబ్బంది లేకుండా. ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ మరియు రోడ్స్, మంచినీటి సరఫరా, ఈ ముఖ్యంగా ప్రజలకు మెయిన్ ఫెసిలిటీస్ వీటిని మేము కల్పించడంలో కూడా మేము ఎప్పుడు ముందున్నాము. వారందరికీ కూడా మా డివిజన్ ప్రజలకు ఈ ఫెసిలిటీస్లను కల్పించాము. అలాగే ఇక్కడ శ్రీనగర్ కాలనీ ఎండల టవర్స్లో అక్కడ పార్కులను కూడా నిర్మించడం కోసం ఫండ్స్ను కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఓపెన్ జిమ్ను కూడా నిర్మించడం, ఇక్కడ రానా టవర్స్ దగ్గర కూడా పార్కును కూడా డెవలప్మెంట్ కోసం మొన్న రీసెంట్గా 25 lakhsతో డెవలప్మెంట్ కూడా పార్కును చేశారు. అలాగే మా డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మేము చేస్తున్నాము. మాకు కూడా సంతృప్తిగా ఉంది. మేము ఇచ్చిన వాగ్దానం ప్రకారము మేము ఈ పనులను జరిపించడం జరిగింది. రీసెంట్గా కూడా 5 years పీరియడ్లో 2.5 years కరోనాలో అంతా కూడా కరోనా వెళ్ళిపోయింది. మిగిలిన టైంలో కూడా తర్వాత కూడా స్టెప్ బై స్టెప్ పనులు చేయడం జరిగింది. రీసెంట్గా ప్రజెంట్గా 3 days బిఫోర్ మా డివిజన్లలో 15 రోడ్లను, బీటీ రోడ్స్ను కూడా ఈ ₹1 కోటి ఫండ్లో భాగంగా వేయించడం జరిగింది. ఈ ఫండ్స్కి కానీ, ఈ డెవలప్మెంట్కి కానీ సహకరించిన మా ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, మరి ఇక్కడ కమిషనర్స్కి, వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా ఈ శానిటేషన్కి ఎప్పటికప్పుడు సహకరిస్తున్న మున్సిపల్ సిబ్బందికి, వారందరికీ కూడా